మీ లైఫ్లో డెసిషన్స్ మీరు తీసుకుంటున్నారా లేక మీ ఫ్రెండ్స్ తీసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. కొన్నిసార్లు మీరు మనస్ఫూర్తిగా చేయాలి అనుకోకపోయినా కొన్ని పనులు చేసేస్తూ ఉంటారు. అది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దానికి కారణం మీ చుట్టూ ఉండేవాళ్ళు. మీ ఫ్రెండ్స్ నవ్వుతారనో లేక మీ చుట్టూ ఉండే వాళ్లకు నచ్చదనో కొన్ని విషయాలు పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇది నమ్మశక్యంగా లేకపోవచ్చు. కానీ నిజం ఏంటంటే నేటి తరం యువతలో 90% పైగా వ్యక్తులు వాళ్ళ లైఫ్ డెసిషన్స్ని వాళ్ళ కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం తీసుకుంటున్నారు. ఇది మనం అందరం ప్రతిరోజు చాలా మందిలో చూస్తూ ఉంటాం. అంతేకాదు మన జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు అటెండెన్స్ ముఖ్యం అని తెలిసినా కూడా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ బ్యాచ్ అంతా మాస్ బంక్ చేస్తోందని ఇంపార్టెంట్ క్లాస్ని బంక్ చేస్తూ ఉంటారు. ఇకపోతే కొంతమంది స్మోకింగ్ చేయకపోతే నువ్వు దేనికి పనికిరావు, సమాజంలో నీలాంటి వాళ్ళు ఉండరు అని అంటారని చెడు వ్యసనాలకు మనసు ఒప్పుకోకపోయినా చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్పిన పని చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇలానే మన నిర్ణయాలలో ఒక ప్రమాదకరమైన కోణం రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే అవతలి వారికి విలువ ఇవ్వడం మొదలుపెట్టిన మనం మన సహజత్వాన్ని కోల్పోతాం. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇతరుల ఆమోదం కోసం ఎదురుచూస్తూ వాళ్లకు నచ్చిన పనులు చేస్తాం. ఇతరులకు నచ్చేలా మన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతాం. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నవ్వుతారా లేక ఒప్పుకుంటారా అనే భయంతో మన సొంత భవిష్యత్తుని నిర్లక్ష్యం చేస్తాం. ఇదే పీర్ ప్రెషర్. పీర్ అంటే మన సర్కిల్లో ఉన్నవాళ్ళు. ప్రెషర్ అంటే వారు నేరుగా బలవంతం చేయకపోయినా పరోక్షంగా వారి ప్రభావం మనపై ఉండడం. ఎవరూ నిన్ను ఫోర్స్ చేయకపోయినా నీకు కనిపించని ఒక సోషల్ ప్రెషర్ అదే. పీర్ ప్రెషర్ మన జీవితంలో ఒక 2-వే రోడ్ లాంటిది. ఒక దారి మనల్ని విజయం వైపు నడిపిస్తే మరో దారి మనల్ని అధపాతాళానికి నెట్టేస్తుంది. ఏ దారి ఎంచుకోవాలో అది మన చేతుల్లోనే ఉంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. పాజిటివ్ పీర్ ప్రెషర్. ఫ్రెండ్స్ కష్టపడి చదువుకుంటుంటే నేను ప్రయత్నించాలి అనే ఆలోచన వస్తుంది. వాళ్ళు క్రమశిక్షణగా ఉండడం వల్ల మనకు వాళ్ళ మంచి అలవాట్లు అలవడుతూ ఉంటాయి. ఇలా మనం మంచిగా మారతాం. నెగిటివ్ పీర్ ప్రెషర్. ఫ్రెండ్స్ సిగరెట్ తాగితే, డ్రింక్ చేస్తే, టైం వేస్ట్ చేస్తే వాళ్ళు చేస్తున్న పని మనం ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది. కాస్త కూల్గా కనిపించాలనే కోరిక పుడుతుంది. మన భవిష్యత్తుని మనమే చేతులారా పాడు చేసుకుంటాం. ఇది ప్రమాదకరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన నిర్ణయాలు ఇక మనవి కావు. మనసు చెప్పిన దారిలో కాకుండా పక్కవాళ్లు చూపించిన దారిలో నడవడం మనకు అలవాటైపోతుంది. ఇక అక్కడి నుండి జీవితంలో గందరగోళం మొదలవుతుంది. సరే, పీర్ ప్రెషర్ అంటే ఏంటో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి. పాజిటివ్ ఇంకా నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పీర్ ప్రెషర్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకుని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ద్వారా నేర్చుకుందాం. అంతేకాదు ఈ వీడియోలో మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ముగించే సమయానికి ఇక మీ లైఫ్ డెసిషన్ అవతలి వారి కోసం కాదు, మీకోసం ఎలా తీసుకోవాలి అనే విషయం క్లారిటీగా మీకు అర్థమవుతుంది. నేటి తరం యువతకు ఈ వీడియో ఒక కనువిప్పు అవుతుంది. పీర్ ప్రెషర్ మనల్ని కిందకి లాగగలదు, కానీ మనం కోరుకుంటే అదే పీర్ ప్రెషర్ మనల్ని విజయం వైపు నడిపించే శక్తి అవుతుంది. సరే, పీర్ ప్రెషర్ ఎంత ప్రమాదకరమో మనం తెలుసుకున్నాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ చిక్కు నుండి ఎలా బయటపడాలి? ఇక నుంచి మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉండాలంటే ఈ సింపుల్ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, సెల్ఫ్ అవేర్నెస్. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు లేదా ఏదైనా పని చేసే ముందు మీ మనస్సులో ఒక ప్రశ్న వేసుకోండి. ఇది నేను నిజంగా కావాలని అనిపించి చేస్తున్నానా, లేక నా చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తున్నారు నేను చేయకపోతే బాగోదు అని చేస్తున్నానా అని. ఈ ఒక్క ప్రశ్నకు మీరు మనస్ఫూర్తిగా సమాధానం ఇస్తే సగం సమస్య ఇక్కడే సాల్వ్ అవుతుంది. స్టెప్ 2, లెర్న్ టు సే నో. వద్దు అనడం ఒక కళ. మీకు నచ్చని పని మీ చుట్టూ ఉన్నవాళ్లు చేస్తూ మిమ్మల్ని చేయమని సలహా ఇచ్చినప్పుడు వారిని హర్ట్ చేయకుండా పొలైట్గా మీ నిర్ణయాన్ని చెప్పవచ్చు. నో అనడం వలన మీరు నిజానికి తక్కువ అవ్వరు.
వాళ్లకు మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అనిపిస్తారు. స్టెప్ 3, చూస్ ద రైట్ సర్కిల్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలా ఉంటారో మీరు కూడా అలానే ఉండడానికి ఇష్టపడతారు. మీ క్లోజ్ ఫ్రెండ్స్ సరైన బాటలో నడుస్తూ ఉన్నట్టయితే మీరు కూడా సరైన బాటలోనే నడవడానికి ఇష్టపడతారు. కనుక మీ స్నేహితులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తారని గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా స్నేహితుడిగా యాక్సెప్ట్ చేసే ముందు వాళ్ళు సరైన వాళ్ళా కాదా అని తెలుసుకోండి. స్టెప్ 4, ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ గోల్స్. ఒక్కోసారి మీరు బ్యాడ్ హ్యాబిట్స్కి నో అన్నందుకు మీ ఫ్రెండ్స్ నవ్వొచ్చు, బోరింగ్ ఫెలో అని గేలి చేయొచ్చు. కానీ ఒకరోజు మంచి అలవాట్ల వల్ల, మీ కష్టం వల్ల మీరు సక్సెస్తో షైన్ అవుతారు. అప్పుడు అదే స్నేహితులు మిమ్మల్ని చూసి గౌరవంతో తలవంచుతారు. తాత్కాలికమైన ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోకండి. సుదీర్ఘమైన జీవితంలో విజయాన్ని సాధించేందుకు దృఢంగా ఉండండి. స్టెప్ 5, కన్వర్ట్ నెగటివ్ ఇంటూ పాజిటివ్. పీర్ ప్రెషర్ ఎప్పుడూ అవాయిడ్ చేయాల్సిన విషయం మాత్రమే కాదు, దాన్ని మీకు అనుకూలంగా కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు, మీ చుట్టూ ఉండేవాళ్ళు మీరు ఫలానా పని చేయలేనందున, మీరు దేనికి పనికిరారని హేళన చేస్తున్నప్పుడు మీరు మీకు నచ్చకపోయినా ఆ పని చేయనవసరం లేదు. వాళ్ళు గెలిచి చూపించలేనిది మీరు గెలిచి చూపించండి. వాళ్ళకంటే ఎత్తుకు ఎదగండి. మీకు నచ్చినట్టు బ్రతకండి. పీర్ ప్రెషర్ వాస్తవంగా ఒక ఆయుధం లాంటిది. దాన్ని సరిగ్గా వాడకపోతే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. దాన్ని సరిగ్గా వాడితే అదే మిమ్మల్ని విజయం వైపుకి నడిపిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది ఈ పీర్ ప్రెషర్. కానీ అసలు విషయం ఏంటంటే, మీరు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారా లేక అది మిమ్మల్ని హ్యాండిల్ చేస్తుందా అని. కనుక ఇకపై నిర్ణయాలు తీసుకునే ముందు ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకోసం అయి ఉండాలి. మీ జీవితం కోసం మాత్రమే అయి ఉండాలి. మీ కలలు సాకారం చేసుకునేందుకే అయి ఉండాలి. అంతేకాని అవతలి వారి కోసమో తాత్కాలిక ఆనందం కోసమో అయి ఉండకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ లైఫ్లో ఎప్పుడైనా పీర్ ప్రెషర్కి లోనే రాంగ్ డెసిషన్ తీసుకున్నారా లేదా దాన్ని ఓవర్కమ్ చేశారా? మీ స్టోరీని కామెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ వేరొకరికి మోటివేషన్ అవ్వచ్చు.